హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి రేషన్ కార్డు డిజిటల్ కాపీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి డిజీ లాకర్ అని టైప్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. ఇది వెబ్సైటు. ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. అవ్వకపోతే సైన్అప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. లేదంటే మీరు ఆధార్ నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇది మెయిన్ వెబ్సైటు. ఇక్కడ మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు కొత్తగా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించినవన్నీ కనిపిస్తాయి మీకు. దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫుడ్ అండ్ సివిల్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టేట్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు రేషన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఒకసారి క్లిక్ చేసుకోండి. తర్వాత మీ పేరు, జెండర్, మీ రేషన్ కార్డ్ నెంబర్, అంటే గత ప్రభుత్వంలో మీకు రైస్ కార్డ్ అని ఉంటుంది కదా, ఆ రైస్ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది, రైస్ కార్డ్ నెంబరు. అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అని కింద ఉంది కదా, అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చింది కదా, ఏ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. మనకు ఈ లిస్ట్లో కనిపిస్తుంది మనం ఏమేమి సబ్మిట్ చేసాం అనేది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది డౌన్లోడ్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే పీడిఎఫ్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవడమే. దీంట్లో మీ పేరు, మీ రైస్ కార్డ్ నెంబరు, ఎవరి హెడ్, మిగతా కుటుంబ సభ్యులు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కనిపిస్తాయి మీకు. ఇది డిజిటల్ డాక్యుమెంటు. ఇది మీకు రైస్ కార్డ్ అనేది అర్జెంటుగా మీ చేతిలో లేనప్పుడు ఈ డిజిటల్ అనేది ఉపయోగపడుతుంది మీకు. ఫ్యామిలీ రేషన్ కార్డు. దీని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. తర్వాత కొత్త ప్రభుత్వంలో వస్తున్న రేషన్ కార్డులు అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.